శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చిన, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 153 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరించబోతున్న గురుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిద్దాం. ముఖ్యంగా గురువు అష్టమ స్థాన ప్రవేశం అన్నది ప్రధానంగా ధనుసు రాశి వారికి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం, కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే కొన్ని బలహీనతల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది బయట ప్రపంచం వారికి తెలియకుండా రహస్యంగా కూడా కొంతమంది ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి నుంచి జాతకుడు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, అది ఆధ్యాత్మిక రంగం అయినా అవచ్చు, మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వారి యొక్క పరిశోధన ఫలించే అవకాశం ఉంది. ఒక ప్రాధాన్యత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ పుణ్యక్షేత్రాలు దర్శించుంటారు. ఏదో తెలుసుకోవాలి అన్న తాపత్రయం మీకు కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడు యొక్క ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. తన యొక్క ఆలోచన విధానం, అలవాట్లు పంచుకుంటారు. అంటే ధన సంపాదన మీద పెద్ద వ్యామోహాన్ని గురుగ్రహం ఇవ్వనప్పుడు కూడా మరి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే కుటుంబ స్థానాన్ని వీక్షిస్తున్నాడు గురువు ధనకారకుడుగా. మరి కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఉద్యోగం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఒక శుభకార్యం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి ఉచ్చ దృష్టితో చూడటం వల్ల ఏంటంటే గతంలో పోగొట్టుకున్నటువంటి కుటుంబ గౌరవాన్ని తిరిగి పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి చతుర్థాధిపతిగా మరి అష్టమ స్థాన సంచారం వల్ల ప్రధానంగా ఎలా ఉంటుందంటే మీ సంతానానికి, అంటే పంచమానికి గురువు 4వ స్థానం అవుతుంటాడు. మరి పంచమానికి గురువు 1000 స్థానం అవటం వల్ల విదేశంలో కానీ దూరంగా ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు వారు సొంతంగా ఒక గృహం కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక గృహప్రవేశం చేయడం కానీ, కొత్తగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంటుంది. పిల్లల విషయంలో మీరు ఒక ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మీరు మోక్ష స్థానాలు యాక్టివేట్ చేస్తాడు గురువు. అంటే 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ అవుతాయి.
ముఖ్యంగా 8 నుంచి 12 చూడటం వల్ల 12లో గురువు చూసినప్పుడు మంచి కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తుంటాడు. ఏదంటే దేవాలయం ఖర్చించడం, ఏదో భక్తుల్ని పోషించడం, పెంచడం, అంటే ఏదో సాధారణంగా ఈ సోమయ్య భక్తులు గట్ట ఉన్నాడు, వాళ్ళకి చాలా కాలం పాటు ఒకడు భోజనాలే పెట్టించి వారి యాత్రకి ఖర్చు పెడుతుంటారు. అంటే పుణ్య కార్యక్రమాలకి సహకరిస్తారు. అలాగే పిల్లల యొక్క చదువుకి అంటే ఎక్కువ డొనేషన్స్, రహస్యంగా డొనేషన్ చేయడం, కావలసిన వాళ్ళని ఆదుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే చతుర్థాన్ని వీక్షించడం వల్ల కూడా చాలా వరకు ఇది ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారట, మోక్షం అంటే అది కాదు, ప్రశాంతమైన జీవితం ఎవరైతే కోరుకుంటారో వారికి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడడం జరుగుతుంటుంది. మరి కొంతమంది ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అక్కడ ఏదో పుట్టపర్తి, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో అక్కడ కొన్నాళ్ళ పాటు స్థిర నివాసం ఏర్పరచుకోవడం, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండడం కానీ, మరి కొంతమంది ఏదైనా ఆశ్రమంలోనో దేవస్థానంలోనో అక్కడ నివాసం ఉండడం కానీ, అక్కడ సేవ చేయడం కానీ, లేదంటే కొంతమంది మరీ టైం బాగోపోతే ఏదైనా అనాథ శరణాలయంలోనో పేయింగ్ గెస్ట్గా ఏదన్నా ఎవరైనా ఇంట్లోనో లేదంటే ఏదైనా హాస్టల్లోనో కొంతవరకు ఉండే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక ఆధ్యాత్మిక జీవితం, ఒంటరితనం కూడా ఈ సమయంలో అనుభవించవలసి ఉంటుంది. అటువంటి వారు దైవం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏదో ఒక దేవతనో దైవాన్నో ఆరాధించడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క శ్రీకాకుళం లైఫ్ నుంచి బయటపడి నెమ్మదిగా ఆధ్యాత్మిక వైపు మీ అడుగులు పడే అవకాశం ఉంది. అక్కడ నుంచి మోక్షం అదే లభిస్తుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం.
అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.